నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. కొత్తగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు. 2024 నుంచి 25 వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణకు 700 కోట్ల రుణాలు పొందడానికి మార్క్ఫెడ్కు అనుమతినిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ వద్ద కుడి ఎడమ కాలువల దగ్గర హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు. కృష్ణా బ్యారేజ్ కుడివైపున రిటైనింగ్ వాల్కు 294 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఫెర్రో అలాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్ లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్ తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలిపడం ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. గ్రామ వార్డు సచివాలయాన్ని 3 కేటగిరీలుగా విభజన చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే సొంత ఇళ్లు స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్లో కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. 2500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2500 నుంచి 3500 వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటరియట్స్లో 7 మందిని, 3500 పైబడి ఉంటే 8 మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం